హాయ్ అండి, దిస్ ఈజ్ సయ్యద్ వీడియోస్. చూడండి, ఇలా కట్ చేసుకొని ముక్కలు ముక్కలు చేసిన తర్వాత తొక్క తీసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి. ఈ బొప్పాస్కాయ అయితే మాత్రము సూపర్ టేస్టీగా ఉందండి. ఎందుకు అనుకుంటున్నారా? ఇది దొంగతనం చేసి తీసుకొచ్చిందండి, అందుకనేసి ఇంత టేస్టీగా ఉంది. మా అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారండి. తోటలో కంచె లేదంట, ఒక్కటే ఒకటి తీసుకొని వచ్చారు. అది తప్పు కదా, లొట్టలు వేసుకుంటూ తింటున్నారు అనుకుంటున్నారా? ఆ అమ్మాయి ఏమన్నా దేశాన్ని దోచుకొని వచ్చేసిందండి? బొప్పాస్కాయే కదా. ఇవన్నీ చిన్న చిన్న చిలిపి పనులండి, అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. మీరు ఎప్పుడు చేయలేదండి? మీరు కూడా ఇలాంటి చిలిపి పనులు ఎప్పుడైనా చేసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవన్నీ చిన్న చిన్న తుంటరి పనులండి, అందరూ చేసేవే. ఏదో దేశాన్నో బంగారమో ఏదో డబ్బులో దోచుకొచ్చినట్టు అంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఏమన్నా రోజు దొంగతనం చేసుకొని వస్తామండి? ఎప్పుడో కనిపిస్తుంది కదా, తినే కాయ కాబట్టి. అక్కడ ఎవరు లేరు, ఉంటే కొనుక్కొనే వచ్చేవాళ్ళు, దోచుకొని రావాల్సిన అవసరం అయితే లేదు కదండి. తోటలకు వెళ్ళారు ఫోటోలు దిగుదాము అనేసి. చాలా మంచిగా కనిపించాయి, ఎవరు కనిపించలేదు కొనుక్కుందామంటే. సరే ఒకటి తెంచుకుందాంలే అని ఎంతో భయపడుతూ తెచ్చుకున్నారండి. ఆ కాయ అయితే అసలు సూపర్ టేస్టీగా ఉందండి. మందులు అవేమీ వేసినట్లేదు వీళ్ళు. చాలా పెద్ద కాయ, బొప్పాయి కాయ కూడా చాలా పెద్దగా ఉంది. ఈ మధ్య కాలంలో అసలు ఇంత టేస్ట్గా అసలు తిననే లేదండి. చాలా బాగుంది టేస్ట్ అయితే.